దీపికా పదుకొనె కల్కి 2 మరియు స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకోవడంపై తలెత్తిన వివాదాలపై మౌనం వీడారు. దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్లకు పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ పని పరిస్థితులు, ప్రాధాన్యతలపై స్పష్టతనిచ్చారు. ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్లలో తీవ్ర చర్చకు దారితీశాయి. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె కల్కి 2898 ఏడీ చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్కి పరిచయం అయిన విషయానికి తెలిసిందే. ఇందులో తనదైన నటనతో మెప్పించింది. తెలుగు ఆడియన్స్ని అలరించింది. కానీ అనూహ్యంగా ఆమె కల్కి 2 నుంచి తప్పుకుంది. మేకర్స్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అంతకు ముందు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో ఎంపికై ఆ తర్వాత తప్పుకుంది. ఇది వివాదంగా మారింది. అప్పుడు సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్ పెద్ద రచ్చ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదాలపై, పని పరిస్థితులపై ఫస్ట్ టైం స్పందించింది దీపికా పదుకొనె. సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. 100 కోట్లు, 500 కోట్లు సినిమాలైనా సరే తాను అర్థమవంతమైన సినిమాలకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది దీపికా. ప్రస్తుతం తన వర్క్ ప్రయారిటీ మారిపోయిందని, కీర్తి, డబ్బు తనని నడిపించవని, అర్థవంతమైన కథలు, ఆరోగ్యకరమైన పని పరిస్థితులపై దృష్టిపెట్టినట్టు చెప్పింది. 100 కోట్లు, 500 కోట్ల సినిమాల గురించి ఆలోచించడం లేదని, ఔత్సాహిక ప్రతిభని ప్రోత్సహించడంలో నిజమైన ఆనందం ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నట్టు తెలిపింది దీపికా. ఈ క్రమంలో మనిషికి 8 గంటల పని చాలు. దానితోనే బాడీ, మైండ్ అలసిపోతాయని పేర్కొంది. కొన్నిసార్లు మనీ ఆఫర్ చేస్తే సరిపోతుందని చాలామంది నిర్మాతలు భావిస్తారు. కానీ దానికి రివర్స్గా నిజాలుంటాయని పేర్కొంది. భారీ బడ్జెట్ చిత్రాలు, కమర్షియల్ మూవీస్ అయినా పని విధానంలో తాను స్పష్టంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. తాను తీసుకున్నది గొప్ప నిర్ణయమని, ధైర్యసాహసాలతో కూడిన నిర్ణయమని భావించడం లేదని, చాలా సాధారణంగానే ఆ విషయాన్ని చెప్పానని వెల్లడించింది. రోజుకి 8 గంటల పని అనేది అన్ని పరిశ్రమల్లో ఉంది. బాలీవుడ్లోనే కాదు, ఇతర పరిశ్రమల్లో ఉంది, ఇతర రంగాల్లో ఉంది. హీరోలు కొన్ని ఏళ్లుగా 8 గంటల పని విధానాన్ని ఫాలో అవుతున్నారు. కానీ అదెప్పుడూ హెడ్లైన్లో రాలేదంటూ సెటైర్లు వేసింది దీపికా పదుకొనె. బ్రూట్ ఇండియా అనే ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దీపికి పదుకొనె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల దీపికా స్పిరిట్, కల్కి 2ల నుంచి తప్పుకున్న నేపథ్యంలో దీపికాని ఉద్దేశించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అలాగే కల్కి 2 మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు దీపికా స్పందన వాళ్లకి కౌంటర్గానే భావిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట పెద్ద రచ్చ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం దీపికా పదుకొనె అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఏ22 చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సూపర్ హీరో కథాంశంతో సైన్స్ ఫిక్షన్గా రూపొందుతున్న ఈ మూవీలో ఆమె సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతుందని, యాక్షన్ చేయబోతుందని సమాచారం. దీంతోపాటు బాలీవుడ్లో షారూఖ్ ఖాన్తో కింగ్ చిత్రంలో నటిస్తోంది దీపికా. మొత్తంగా, దీపికా పదుకొనె వ్యాఖ్యలు పరిశ్రమలో పని విధానంపై, నటుల ప్రాధాన్యతలపై కొత్త చర్చకు తెరలేపాయి. వంగ, నాగ్ అశ్విన్ల వివాదాలకు దీపికా గట్టి సమాధానం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారి తీయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.